గురించి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మొన్నటిదాకా కొండా సురేఖే అనుకుంటే ఇప్పుడు ఆమె భర్త కొండా మురళి కూడా తోడయ్యారా? ఈ వివాదాల సుడిగుండం నుండి వీరు బయటపడతారా, లేక అధిష్టానం చేతిలో షాక్కు గురవుతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన కొండా సురేఖ, కొండా మురళీధర్రావు దంపతులు ఇప్పుడు వివాదాల కేంద్ర బిందువుగా మారారు. వామపక్ష భావజాలం నుంచి ఉద్భవించి గుడిసెలలో నివసించే పేదల కన్నీటిని తుడిచిన ఈ దంపతులు ఇప్పుడు తమ వ్యాఖ్యలు, నిర్ణయాలతో సొంత పార్టీలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన వ్యాఖ్యలతో, తన నిర్ణయాలతో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా నిలుస్తున్నారు. సినీ నటి సమంతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భారీ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అక్కినేని అమల కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా స్పందించింది. అంతేకాదు, మంత్రుల వద్దకు పనుల కోసం వచ్చేవారు డబ్బులు ఇస్తారు, కానీ నేను మాత్రం తీసుకోనంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు సహచర మంత్రులను ఆగ్రహానికి గురిచేశాయి. మేమంతా డబ్బులు తీసుకుంటామా, మీరు మాత్రం తీసుకోరా అంటూ మంత్రులు మండిపడ్డారు. అలా సురేఖ వ్యాఖ్యలతో పార్టీలో తీవ్ర అసంతృప్తి రగిలింది. ఇక సురేఖకు తోడు ఆమె భర్త కొండా మురళి కూడా తోడైనట్లు కనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ అయిన కొండా మురళీధర్రావు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన విమర్శలు పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కారణమయ్యాయి. కడియం శ్రీహరిని కనుబ పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన విమర్శలు పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కారణమయ్యాయి. కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేనోడని, రేవూరు ప్రకాష్ రెడ్డిని 75 ఏళ్ల ముసలోడని, తన కాళ్లు పట్టుకుంటే గెలిపించానని, ఎర్రబెల్లి దయాకర్రావును కొడితే కుక్కను కొట్టినట్టేనని, ఇలా ఎమ్మెల్యేలపై తీవ్ర పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలను కలవరపెట్టాయి. ఇక వరంగల్లోని భద్రకాళి ఆలయంలో బాణాల పండగ జరపాలన్న కొండా సురేఖ నిర్ణయం మరో వివాదానికి తెరలేపింది. ఈ నెల 22న తొలి బంగారు బోనం సమర్పించేందుకు సురేఖ సిద్ధమయ్యారు. కానీ స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సహా భక్తులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని నాయిని ప్రశ్నించారు. ఈ వివాదంతో వరంగల్లో రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. కొండా దంపతులు వరుస వివాదాస్పద వ్యాఖ్యలు, నిర్ణయాలపై అగ్గి మీద గుగ్గిలమైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారట. ఈ క్రమంలో ఇవాళ పీసీసీ చీఫ్ కూడా స్పందించి కొండా దంపతుల వ్యాఖ్యల్ని ఖండించారు. దీంతో ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పదవి ప్రమాదంలో పడినట్లు చర్చ జరుగుతోంది. ఒకప్పుడు పేదల ఆశాజ్యోతిగా నిలిచిన ఈ దంపతులు ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుని సొంత పార్టీలోనూ